హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఏ ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే ఫ్రెండ్స్, ఇంత మంచి శ్రీధర్ గారి స్టోరీస్ కి వ్యూస్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హై పాయింట్స్ లో పాయింట్స్ కానీ నాకు ఇచ్చారంటే వీడియోస్ తో పాటు మన ఛానల్స్ కి కూడా వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. దయచేసి హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 64వ భాగం. గుడ్ మార్నింగ్, ఇప్పుడెలా ఉంది అంటూ లోపలికి వచ్చిన సిద్ధుని చిరాగ్గా చూసి, నువ్వేంటి పొద్దున్నే అని అడిగింది శిఖర. ఎలా ఉందో చూద్దామని వచ్చాను. నాకొచ్చింది నార్మల్ జ్వరమే, నువ్వంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలని అంటారు కదా, అలానే నీకొచ్చింది చిన్న ఫీవరే అయినా అది నిన్ను చాలానే ఎఫెక్ట్ చేసింది అంటుంటే, కాఫీ తీసుకోండి సార్ అని మీనా కాఫీ తెచ్చిచ్చింది. థ్యాంక్స్ మీనా. బాబు స్కూల్కెళ్ళాడా? వెళ్ళాడు సార్. శిఖర, రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు? 1 వీక్ నీకు ఇంజెక్షన్స్ ఉన్నాయిగా, అందుకు. నేను ఆటోలో వెళ్తాను, నువ్వు బయలుదేరు. ఈ ఒక్కరోజుకి తీసుకెళ్తా, రేపటి నుండి ఆటోలో వెళ్దు. త్వరగా రెడీ అయితే బయలుదేరదాం. నీకోసారి చెప్తే అర్థం కాదా? అక్కా, నువ్వు నిజంగానే నీరసంగా ఉన్నావు. ఈ రోజుకి వెళ్ళు, రేపటి నుండి మనిద్దరం వెళ్దాం అని మీనా కూడా చెప్పడంతో, కరెక్ట్గా చెప్పావు మీనా. హలో మేడం, వెళ్ళి రెడీ అవ్వండి. తమరు బయటికెళ్తే డ్రెస్ చేంజ్ చేసుకుంటా అని సీరియస్గా అనడంతో, ఓకే అంటూ బయటికెళ్ళిపోయాడు సిద్ధార్థ్. ఏమైంది సార్ అని కృష్ణమూర్తి అడిగితే, ఏం లేదు కృష్ణమూర్తి, ఆ శిఖర అనే పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. సరే కాని, ఇంతకీ ఆ అమ్మాయి ఎలాంటమ్మాయి? బేసికల్గా చాలా మంచిది సార్, కాకపోతే తన జోలికి వెళ్తే అస్సలు ఊరుకోదు. అంటే? వెరీ డేరింగ్ పర్సన్ సార్. అమ్మాయిల్లో అంత రఫ్ అండ్ టఫ్గా ఉన్న వాళ్ళని నేనెప్పుడూ చూడలేదు. మన ఆఫీస్లో కూడా చాలామంది తనకి ప్రపోజ్ చేయడం, తను ఒప్పుకోకపోతే కామెంట్స్ చేయడం చేశారు. వాళ్ళందరికీ చేత్తోనే సమాధానం చెప్పింది అని కృష్ణమూర్తి అంటే, నవ్వి, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. మరి తన ఫ్యామిలీ? తెలీదు సార్, ఎవరితోనూ తన పర్సనల్స్ని డిస్కస్ చేయదు. పెళ్ళయిందా? ఇంకా అవ్వనట్టే సార్. సిద్ధుకి ఆ అమ్మాయికి గొడవేంటి? గొడవంటూ ఏమీ లేదు సార్. తను కొంచెం ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది. అది సిద్ధుకి నచ్చక కొద్ది రోజులు ఓవర్ టైం అది ఇది అంటూ సిల్లీగా పనిష్ చేశాడు. తర్వాత ఏమైందో తెలీదు, 1 మంత్ నుండి ఎవరి వర్క్లో వాళ్ళున్నారు. మరి ఒకరోజు ఆ అమ్మాయితో అని శరత్ ఆగిపోతే, నాకలా అనిపించింది సార్, బట్ తర్వాత వాళ్ళనెప్పుడూ నేను అలా చూడలేదు అని కృష్ణమూర్తి చెప్పాడు. నవ్వి, పోనీలే, నువ్వేమైనా పొరపాటు పడ్డావేమో, నువ్వెళ్ళి వర్క్ చేసుకో. ఓకే సార్ అంటూ కృష్ణమూర్తి వెళ్ళిపోగానే సిద్ధు సీట్లో కూర్చున్నాడు శరత్. శిఖర డ్రెస్ చేంజ్ చేసుకుని రాగానే తనని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు సిద్ధు. కార్ డ్రైవ్ చేస్తూ, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? నీ గురించే. నా గురించా? ఏంటో. ఏముంది, ఉన్నట్టుండి నా మీద ఇంత ఎఫెక్షన్ ఏంటా అని ఆలోచిస్తున్నా. మళ్ళీ ఏం చేయడానికి ఇంత నాటకం ఆడుతున్నావోనని. ఏమన్నా చేయడానికి ఏముంది శిఖ, నేనేం చేసినా నీకోసమే చేస్తున్నా అని సిద్ధార్థ్ అంటే, అదే ఎందుకు అని. ఎందుకో నీకు తెలీదా? లేక నా నోటితో చెప్పించాలని అడుగుతున్నావా? చూడు, నువ్వెంత ట్రై చేసినా నాకు బాబుకి దగ్గర కాలేవు. వాడికోసం నన్ను కేర్ చేస్తూ వాడి మీద అనవసరంగా ఎఫెక్షన్ పెంచుకోకు, తర్వాత నువ్వే బాధపడతావు అని కోపంగా చెప్తుంటే, సడన్ బ్రేక్తో కారు ఆపడంతో ముందుకు తూలి పడబోయేది కాస్త సిద్ధార్థ్ చెయ్యి అడ్డం పెట్టడంతో తన చేతి మీద పడింది శిఖర. కోపంగా చూస్తుంటే, హాస్పిటల్ వచ్చింది, దిగు అంటూనే కార్ దిగి తన వైపు డోర్ ఓపెన్ చేశాడు. హాస్పిటల్లో ఫామ్ ఫిల్ చేసి డైరెక్ట్గా ఇంజెక్షన్ తీసుకుని లోపలికెళ్ళాడు. నువ్వెళ్ళి చేయించుకో అని చెప్పి తనని పంపించి బయట వెయిట్ చేస్తుంటే, సార్, మీరు ఈ కాలం ఫినిష్ చేయలేదు అంటూ ఒక నర్స్ రావడంతో ఆ పేపర్ తీసుకుని చూశాడు సిద్ధార్థ్. హస్బెండ్ ఆర్ ఫాదర్ కాలంలో ఏం ఫిల్ చేయాలో అర్థం కాక ఓ క్షణం ఆలోచించి
పెదవుల మీద సన్నటి నవ్వుతో ఫాదర్ అనే కాలం రబ్ చేసి హస్బెండ్ అనే దగ్గర టిక్ చేసి సిద్ధార్థ్ వర్మ అని సైన్ చేశాడు. మే కమిన్? శరత్ కమిన్ అనడంతో, వాట్ సోనా, వచ్చినప్పటి నుండి నీతో మాట్లాడమే కుదరలేదు. ఎలా ఉంది వర్క్ అంటూ సోనాని విష్ చేశాడు శరత్. ఫైన్ అంకుల్, వర్క్ నాట్ గుడ్. వై బేబీ? సిద్ధు ఏమో ఆ రాక్షసి దగ్గర నన్ను అసిస్టెంట్గా వేశాడు, ఆవిడేమో నన్ను ఫుట్బాల్ ఆడుకుంటుంది సార్. గట్టిగా నవ్వుతూ, వర్క్ సరిగా నేర్చుకోవాలిగా సోనా. నాకేం వద్దంకుల్, నేనేదో సిద్ధు కోసం ఇక్కడికి వచ్చాను, నన్ను ఢిల్లీ పంపించేయండి. నవ్వి, సర్లే చూద్దాం. అవును, ఇంకా సిద్ధు రాలేదేంటి అంటుండగానే శిఖరని డ్రాప్ చేసి కమింగ్ డాడ్ అంటూ లోపలికొచ్చాడు సిద్ధార్థ్. ఏంట్రా ఇంత లేటు? ట్రాఫిక్లో లేట్ అయింది డాడ్. ఓకే అంటూ సోనాని పంపించేసి న్యూ ప్రాజెక్ట్స్ తీసి ఎక్స్ప్లెయిన్ చేయి అన్నాడు. ఓకే డాడ్ అంటూ ఫైల్ తీసుకున్నాడు సిద్ధార్థ్. మమ్మీ, టూ మచ్ బోర్ కొడుతుంది అన్నాడు సుదీప్ ఇంట్లోనే ఖాళీగా ఉండి. చెప్పానుగా, మీ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు, నువ్వు బోర్ ఫీల్ అవుతావని. కాలేజ్ ఉంటే ఇంత బోర్ ఉండదులే మామ్, కానీ ఇంకా 2 months ఉంది కాలేజ్ ఓపెన్ చేయడానికి. అవును అంటూ దిగాలుగా సోఫాలో కూర్చుంటే, సరే కాని నేను గుడిదాకా వెళ్ళాలి, తోడొస్తావా? సరే, కార్ తీయనా? పక్కనే కదరా, కార్ ఎందుకు, పద నడిచి వెళ్దాం. సరే పద, కనీసం టైం పాస్ అయినా అవుతుంది అంటూ తనతో కూడా వెళ్ళాడు సుదీప్. ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, ఎలా చెప్పాను డాడ్ అని సిద్ధు అడిగితే, గుడ్, బట్ ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాడికి ఫైల్స్లో పిచ్చి గీతలు గీసేంత పిచ్చి పని ఎందుకు చేశావు సిద్ధు అని అడిగాడు శరత్. అంటే డాడ్, అది ఏదో ఫోన్ మాట్లాడుతూ బై మిస్టేక్ అలా జరిగిపోయింది. ఐఎమ్ సారీ డాడ్, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను. ఓకే, నేను నా క్యాబిన్కి వెళ్తున్నాను, నెక్స్ట్ ప్రజెంటేషన్కి రెడీ అవ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శరత్. అమ్మవారి నిలువెత్తు విగ్రహాన్ని చూస్తూ భక్తితో కళ్ళు మూసుకుంది సంధ్య. సుదీప్ మాత్రం చుట్టి వచ్చిపోయే అమ్మాయిల్ని చూస్తూ, పర్వాలేదు, బెంగళూరులో కూడా అమ్మాయిలు బానే ఉన్నారు అనుకుంటుంటే, అప్పుడే ఎగ్జామ్స్ అయిపోవడంతో శిఖర దగ్గరికి వెళ్తూ గుడికొచ్చింది శృతి. స్వామి, నా మనసులో ఏముందో నీకు బాగా తెలుసు, ప్రత్యేకించి నేను కోరిగదంటూ ఏమీ లేదు, నా భర్త నా పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకుని సంధ్య కళ్ళు తెరవగానే అటూ ఇటూ చూస్తున్న సుదీప్ని చూసి, రేయ్, దండం కూడా పెట్టుకోకుండా ఏం చేస్తున్నావురా? నువ్వు పెట్టుకుంటున్నావుగా మమ్మీ, మళ్ళీ నేనెందుకు? తప్పురా, అలా అనకూడదు అంటూనే తీర్థప్రసాదాలు తీసుకుని ఇద్దరూ బయటకొస్తుంటే, సరిగ్గా అప్పుడే పింక్ కలర్ డ్రెస్ వేసుకుని చబ్బీగా భుజాల వరకు ఉన్న హెయిర్ని ఫ్లక్కర్ పెట్టి లీవ్ చేసి ఎదురుగా వస్తుంది శృతి. సంజయ్తో మాట్లాడుతూ వస్తున్న సుదీప్కి శృతిని చూడగానే, వావ్, ఎవరి బ్యూటీ, ఎంత అందంగా ఉందో అనుకుంటూ వెనక్కి తిరిగి మరీ చూస్తుంటే, ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా అంటూనే శృతిని చూస్తూ వెళ్ళిపోయాడు సుదీప్. అబ్బా, ఆ అమ్మాయి మిస్ అవుతుందో ఏంటో, ఇప్పుడెలా అనుకుంటుంటే, ఇదిగో ఈ కొబ్బరి తిను. అమ్మా, నేను దేవుడికి దక్షిణ వేయలేదు, వేసొస్తానుండు అని చెప్పి సంజయ్ పిలుస్తున్నా వినకుండా శృతి కోసం గుళ్ళోకి పరిగెట్టాడు సుదీప్. కానీ అప్పటికే శృతి వెళ్ళిపోవడంతో, అబ్బా మిస్ అయిపోయిందే, ఛా, మళ్ళీ కనిపిస్తుందో లేదో అనుకుని చుట్టూ చూసుకుంటూ వెళ్ళిపోయాడతను. ఇలా 1 వారం రోజులు గడిచిపోయాయి. శిఖర కూడా బాగానే కోలుకుంది. శరత్ వాళ్లు రావడంతో టైం లేక సిద్ధు అప్పుడప్పుడు వస్తున్నా రెగ్యులర్గా శిఖరకో మీనాకో కాల్ చేసి మాట్లాడుతున్నాడు. 1 వారం రోజుల తర్వాత బాబుని తీసుకుని ఆఫీస్కెళ్లడానికి రెడీ అయింది శిఖర. స్కూటీ డ్రైవ్ చేస్తూ, కన్నా, ఎగ్జామ్స్ బాగా రాశావా అంటే, చాలా బాగా రాశాను మమ్మీ. స్కూల్ ఇంకొద్ది రోజులే, ఇంకో 1 monthలో హాలిడేస్ వస్తాయి, అప్పుడు మనిద్దరం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దాం, ఓకేనా అంటూనే స్కూల్ రావడంతో శౌర్యని స్కూల్లో వదిలిపెట్టి ఆఫీస్కి స్టార్ట్ అయింది శిఖర. అదే రూట్లో సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ వస్తున్న శరత్ ఫోన్ మాట్లాడుతూ టర్న్ తీసుకోవడం, మరోవైపు నుండి వస్తున్న శిఖర కూడా కరెక్ట్గా అక్కడే టర్న్ తీసుకోవడంతో శరత్ కార్ కింద స్కూటీ పడిపోయి శిఖర కూడా కింద పడిపోయింది. కాకపోతే చిన్న రోడ్ అవడం వల్ల ఇద్దరూ స్లోగా వస్తుండడంతో జస్ట్ కింద పడిందే తప్ప దగ్గరలేమీ తగల్లేదు. అయ్యో అనుకుంటూ ఫోన్ పక్కన పడేసి కార్ దిగాడు శరత్.
కొద్దిగా గీరుకుపోయిన మోచేతిని చూసుకుంటున్న శిఖరని చూస్తూ ఏమ్మా దెబ్బలేమైనా తగిలాయా అని అడిగితే చేతులు దులుపుకుంటూ అబ్బే లేదండి అంటూ తలపైకెత్తిన శిఖరని శరత్ కళ్ళార్పకుండా చూస్తున్నాడు. అప్పటికే చుట్టూ మూగిన జనం ఎందుకు తగలవయ్యా, బుద్ధుందా నీకు, కారుంది కదా అని ఎదురుగా వచ్చేవేమి చూసుకోవాలా, పాప మా పిల్లకి ఎక్కడ దెబ్బలు తగిలాయో ఏంటో. లేదయ్యా నేను చాలా స్లోగా వచ్చాను, ఆ అమ్మాయే అంటూ శరత్ ఏదో చెప్పబోయాడు. చాలేవయ్యా, మీ డబ్బున్నోళ్ళంతా ఇంతే, మీ దగ్గర కారుంటే బండ్లెలా కనిపిస్తాయి అంటూ తలొక మాట ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. హలో, ఒక్క నిమిషం ఆగండి అంటూ డ్రెస్ విదిలించుకుని పైకి లేచిన శిఖర ఏం మాట్లాడుతున్నారు మీరు అని గట్టిగా అడిగింది. నువ్వుండమ్మా, ఇలాంటి వాణ్ణి ఏం చెయ్యాలో మాకు బాగా తెలుసు, నిలబట్టి నీకు నష్టపరిహారం ఇప్పిస్తాం చూడు అని ఒక పెద్దాయనొస్తే అని ఏమయ్యా డబ్బులు తీ అంటూ గట్టిగట్టిగా అరుస్తున్నాడు ఒక అతను. అది కాదండి అని శిఖర ఏదో అనబోయినా నువ్వుండమ్మా, నువ్వు తీయవయ్యా డబ్బులు అని అరుస్తున్నాడా వ్యక్తి. చూసినంతసేపు చూసిన శిఖర ఒక్కసారిగా అతన్ని ఈడ్చిపెట్టి కొట్టడంతో శరత్ శాకైతే చెంపమీద చెయ్యేసి కళ్ళు తేలేసి చూస్తున్నాడు ఆ వ్యక్తి. రేయ్, నాకేం కాలేదని చెప్తుంటే అర్థం కాదా నీకు, రోడ్డు మీద పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి, పొయ్యి వాళ్ళని అడుగు. అది కాదమ్మా నేను నార్మల్, ఇంకో పాట మాట్లాడావంటే నాలుగు కట్ చేస్తా, అయినా ఆయన తప్పేం లేదు, నేనే హార్న్ కొట్టకుండా వచ్చి కింద పడ్డాను, ఆయన స్లోగానే వచ్చారు కాబట్టి నాకేం అవ్వలేదు అని చుట్టూ ఉన్న జనాలను చూసి ఏంటి మీకు వేరే పని పట లేదా అని వాయిస్ రేజ్ చేయగానే అందరూ తలో దిక్కుకు వెళ్ళిపోయారు. శిఖర మాటల ధాటికి నివ్వెరపోయి కళ్ళార్పకుండా చూస్తున్న శరత్ని చూసి సారీ సార్, పొరపాటు నాదే, చిన్న లైన్ కదా ఎవరూ రారనుకున్నాను, ఏమనుకోకండి అంటే ప్రేమగా ఆమె తల మీద నిమురుతూ థ్యాంక్స్ అమ్మా, బట్ ఐమ్ సారీ, చూసుకోలేదు అని నవ్వుతూ చెప్పాడు శరత్. పర్లేదు సార్, చెప్తున్నానుగా పొరపాటు నాదే, మీరు వెళ్ళండి అంటూ కింద పడిన బండిని తీసుకుంటుంటే వెళ్లబోతూ మళ్లీ వెనక్కి తిరిగి చూడమ్మా ఈ డబ్బు తీసుకో అంటూ తన పర్సులో నుండి డబ్బులు తీసిచ్చాడు. ఆ డబ్బు వైపు శరత్ వైపు చూసి ఏంటి సార్ ఈ డబ్బులెందుకిస్తున్నారు అని అడిగింది శిఖర. నీ బండికి స్క్రాచెస్ పడ్డట్లున్నాయి, బాగు చేయించుకో అంటే నవ్వుతూ ఆ డబ్బు తీసుకుంది. వస్తానమ్మా అని వెళ్ళిపోతుంటే 1 సెకండ్ సార్ అని శిఖర అనడంతో వెనక్కి తిరిగాడు శరత్. తన బ్యాగ్లో నుండి ఒక 100 రూపీస్ తీసి ఆ డబ్బుకి యాడ్ చేసి శరత్కి ఇస్తూ ఇదిగోండి సార్, ఈ డబ్బులు తీసుకోండి. ఎందుకమ్మా, మీ కార్కి కూడా చిన్నగా స్క్రాచ్ పడింది, మీరిచ్చిన దానికి ఎక్కువ ఇస్తున్నాను, బాగు చేయించుకోండి అంటూ శరత్ చేతిలో డబ్బు పెట్టి తన బండి స్టార్ట్ చేసి చూడండి సార్, నాకు డబ్బు కావాలి అంటే ఇందాక వాళ్లతో పాటు మీతో గొడవ పడేదాన్ని, అది కాదమ్మా నేను అని శరత్ ఏదో చెప్పబోయాడు. డబ్బులతో అన్నీ కొనాలనుకోకండి సార్, నాకు లేకపోయినా మరొకరికి ఇస్తానేమో కానీ నాది కాని దాని మీద ఆశపడే అలవాటు నాకు లేదు అంటూనే బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది శిఖర. అమ్మాయి అమ్మాయి ఒక్క నిమిషం అని శరత్ పిలుస్తున్నా ఆగలేదు. వెళ్తున్న తన వైపు చేతిలో ఉన్న డబ్బు వైపు చూస్తుండిపోయాడు శరత్. హాయ్ ప్రియా అంటూ ఆఫీస్కి రాగానే విష్ చేసింది తన కొలీగ్ని శిఖర. హాయ్ శిఖ, హెల్త్ ఎలా ఉంది? పర్లేదు, బానే ఉంది. చూడ్డానికి వద్దామన్నా మీ ఎల్లెక్కడో నాకు తెలీదే. పర్వాలేదులే ప్రియా అంటూ తన సీట్లో కూర్చుంటూ ఎలా ఉంది ఆఫీస్, వారం రోజులైపోయింది అంటే చాలా స్ట్రిక్ట్గా ఉందే, చైర్మన్ గారు వచ్చారు కదా, ఎవ్వర్నీ నిలబడనివ్వట్లేదు. ఓ అందుకా ఈ సిద్ధు ఇంటికి రావడం తగ్గించాడు, ఇది కూడా ఒకందుకు మంచిదేలే అని శిఖర అనుకుంటుంటే ఏమ్మా శిఖర, హెల్త్ ఎలా ఉంది అంటూ వచ్చాడు కృష్ణమూర్తి. ఫైన్ సార్, నువ్వు లీవ్ తీసుకున్న రోజే చైర్మన్ గారు వచ్చారు, ఒకసారి వెళ్ళి కలవమ్మా. అలాగే సార్, ఇప్పుడే వెళ్తాను అంటూ చైర్మన్ క్యాబిన్కి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమిన్ అంటూ పిలిస్తే కమిన్ అనడంతో లోపలికి వెళ్లిన శిఖరని చూసి అక్కడే ఉన్న సిద్ధు డాడ్, ఈ అమ్మాయి మన మార్కెటింగ్లో పనిచేస్తుంది అనడంతో నమస్తే సార్ అని శిఖర అనడం, నమస్తే అంటూ శరత్ తల పైకెత్తడం ఒకేసారి జరిగాయి. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ చాలా చాలా బాగుంది కదా. మొత్తానికి శరత్ ఆఫీస్లో పాటు సిద్ధార్థ్ని కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. అంతేకాకుండా శరత్ శిఖర పరిచయం కూడా డిఫరెంట్గా జరిగింది కదా.
ఇప్పుడు ఎదురెదురుగా వాళ్ళు చూసుకుంటున్నారు. శరత్ ఏం చేస్తాడు? శిఖరం చూసి బేసికల్గా ఇంప్రెస్ అవుతాడు. చూద్దాం ఏం జరుగుతుందో. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. అలానే మన వీడియోస్ కి వ్యూస్ చాలా తక్కువగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. దయచేసి కామెంట్ బాక్స్ సెక్షన్ లో ఉన్న హై పాయింట్స్ లో పాయింట్స్ కానీ ఇచ్చారంటే వీడియోస్ కే కాదు ఛానల్ కి కూడా వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.